సూర్యరశ్మి, గాలి, నీరు, ఇట్లా వాతావరణంలో ఉన్నటువంటి పోషకాలతోటి ఇది చెట్టు ఆ 45 రోజుల తర్వాత ఆహారంగా తీసుకోవడం జరుగుతుంది. కాబట్టి దానికి ప్రత్యామ్నాయంగానే ఈ హరిత సంజీవిని 2వ ప్యాకెట్ అనేది ఈ డిపెండ్తో పాటు ఈ స్ప్రేమ్యాక్స్, ర్యాపిడ్, మిలాపు, RCM హరిత సంజీవిని 2వ ప్యాకెట్లో మనం మిక్స్ చేసుకొని 100 లీటర్ల నీళ్ళలో మిక్స్ చేసుకొని మనం స్ప్రే చేసుకుంటే ఆ దశలో అందేటువంటి సూక్ష్మ పోషకాలు, కావలసిన సమతుల్య పోషకాలు అంటాం కదా, ఆ టైంలో అందడం వల్ల ఇప్పుడు సపోజ్ మనం మనిషిలో ఉన్నాం, లేడీస్ ప్రెగ్నెన్సీ తోటి ఉన్నప్పుడు మనం ఏ టైంలో ఏం పోషకాలు కావాలనేది ఒక ఉంటుంది కదా మెయిన్ వాళ్ళకు. మనం ఒక ప్రతి నెల హాస్పిటల్ తీసుకుపోవడం, వాళ్ళకు ఆహారం మంచిగా ఇవ్వడం అనేది చేస్తూ ఉంటాం కదా, ఆ విధంగానే చెట్టుకు కూడా అదే పద్ధతి ఉంటుంది. కాబట్టి ఆ దశలో మనం ఎయిర్ నుండి చల్లడం వల్ల, కెమికల్స్ చల్లడం వల్ల తీసుకోదు, వాతావరణం నుండి తీసుకునే స్టేజ్ అన్నట్టు అది. అప్పుడేమైంది అంటే దీంతో కరెక్ట్ పోషకాలు అనేది మొక్కకు అందడం జరిగినప్పుడు ఏమవుతుంది, పురుగు వచ్చినా తినలేకపోతుంది. ఎందుకు తినలేకపోతుంది అంటే ఈ ర్యాపిడ్, మిలాపు, డిపెండ్ ఇవి ఏం చేస్తాయంటే ఆ పురుగుని తినలేకుండా చూస్తాయి. ఓకే, ఆ ర్యాపిడ్ అనేది స్ప్రేమ్యాక్స్ అనేది ఏం చేస్తుందంటే వర్షం వచ్చినా ఏమైనా ఈ కొట్టిన మందుని కింద పడకు, అంటే సపోజ్ నీళ్లు అంటే వర్షం పడుతుంది కదా, వర్షం పడ్డప్పుడు వర్షం నీరుతోటి కింద పడిపోకుండా చూస్తుంది. ఎందుకు పోకుండా చూస్తుంది అంటే మన ఆకు మీద మనకున్న స్వేదరంధ్రాలు ఏదైతే ఉన్నదో ఆ విధంగా ఆకులో కూడా ఉంటాయి కానీ దాని మీద ఒక లేయర్ వస్తుంది, సన్న లేయర్. ఇదేం చేస్తాడంటే ఆ లేయర్ని కట్ చేసేసి ఈ మందుని ఆ స్వేదరంధ్రాల గుండా చెట్టు లోపలికి పోనిస్తాడు. పోయినప్పుడు ఏమవుతుంది, చెట్టుని ఆ పురుగుకు అంటే తీపి పదార్థాన్ని తీసేసి మొక్క తినకుండా అదొక రకమైన ఫీలింగ్ తీసుకొస్తుంది అన్నమాట. అప్పుడు ఏమైందంటే చెట్టుని పురుగు తినదు, వాతావరణంలో మార్పులు వచ్చి వర్షం వచ్చినా మందు పోదు. అప్పుడు ఏమైతే చెట్టు వేపుగా పెరగడానికి అవకాశం. ఇది 2వ ప్యాకెట్ చేసేటువంటి 3వ ప్యాకెట్ కొట్టాలి. ఎందుకు కొట్టాలి? ఇది ఈ స్టేజ్లో ఏంటంటే పొట్ట దశ స్టార్ట్ అవుతుంది. ఓకే, 45 రోజుల నుండి 15 రోజులు ఎంత అవుతుంది? 60 రోజులు అవుతుంది. 60 రోజులలో మొక్క ఏ దశలు ఉంటుంది? దాదాపు పూత దశలు ఉంటుంది, అంతే కదా. ఆ పూత దశలో ఏం కావాలి మొక్కకు? ఆహారం, ఖచ్చితమైన పోషకాహారం కావాలి. అది పొటాష్ కావచ్చు, ఇంకా రకరకాల సూక్ష్మ పోషకాలు కావచ్చు. ఆ దశలో కావాలి కాబట్టి అవి మొత్తం ఈ 3వ ప్యాకెట్ ఉండడం జరుగుతుంది. ఉన్నప్పుడు ఏమవుతుందంటే మనకు పూత అనేది ఆడపూత ఎక్కువ వస్తుంది, మగ పూత తక్కువ వస్తుంది. అప్పుడు ఏమవుతుంది, మనకు కాయగా మారడానికి ఎక్కువ వస్తుంది అన్నట్టు. ఆడపూత ఎక్కువ వచ్చినప్పుడు ఏమవుతుంది, ఎక్కువ కాయ కూడా మనకు రావడం జరుగుతుంది. ఓకే, రావడం జరుగుతుంది. అప్పుడు ఏమవుతుంది అంటే మనకు దిగుబడి కూడా పెరిగే అవకాశం ఉంటుంది. ఓకే, ఇది 3వ ప్యాకెట్. సేమ్ ఇందులో కూడా మిలాపు, స్ప్రేమ్యాక్స్, ర్యాపిడ్ కలుపుకోవాలి. డిపెండ్ అవసరం లేదు అప్పుడు. ఓకేనా, డిపెండ్ అప్పుడు అవసరం లేదు. అయితే మరి ఇది ఎన్ని లీటర్లలో కలుపుకోవాలి? 150 లీటర్లలో కలుపుకోవాలి. ఓకే, 150 లీటర్లు కలుపుకొని అవి పంపుకు చెప్పాను కదా, అది చేసుకోవాలి. అది వేసుకొని కొట్టుకుంటే అప్పుడు కూడా వచ్చే ప్రమాదాన్ని ఇవి ఆపుతాయి. ఓకే, ఇది 3వ ప్యాకెట్. లాస్ట్ హరిత సంజీవిని 4వ స్టేజ్, 4వ ప్యాకెట్. ఈ 4వ ప్యాకెట్ దాదాపుగా 250 గ్రాములు ఉంటుంది. 250 గ్రాములు అంటే 250 లీటర్లలో కలుపుకొని కొట్టాలి. ఇది లాస్ట్ దశ. ఎప్పుడు ఇది మరి అన్ని ఒక్కసారి పడే కదా? ఒక్క నిమిషం, ఇది 15 రోజులు అయిపోయింది కదా, అన్ని పంపులు పడే కదా. మరి ఒక్క నిమిషం, 45 రోజులు నుండి 15 రోజులు 60 రోజులు అయింది దీనికి. మళ్ళీ ఈయన కరెక్ట్ గా మళ్ళీ 15 రోజులకు ఈ 4వ దశ కొట్టాలి. ఈ 4వ దశ ఏంటంటే అప్పుడు పూత కాయగా మారే స్టేజ్, పూత కాయ దశలోకి ప్రవేశించే స్టేజ్. అప్పుడు ఏంటి, పొటాష్ అవసరం చెట్టుకు. కానీ చెట్టు అప్పుడు ఏం చేస్తాం మనం, ఎర్రగా ఉంటుంది పొటాష్, అది తీసుకొచ్చేస్తాం, అది వేస్ట్ చేయడం.
దాని వలన భూమి ఖరాబ్ అవ్వడం తప్ప ఏం లేదు. దానికంటే ఇందులో పొటాష్ శాతం అనేది ఉంటుంది, పర్ఫెక్ట్గా ఉంటుంది. దీనికి కూడా సేమ్. ఇప్పుడు ఈ దశలో మళ్ళీ డిపెండ్ కలుపుకోవాలి. సాయగా మారే స్టేజ్ ఏముంటుంది, తీపిదనం వస్తుంది చెట్టు. అప్పుడు ఏమవుతుంది, పురుగు ఎక్కువ ఆశించే అవకాశం ఉంటుంది. అప్పుడు డిపెండ్ 4వ స్టేజ్, అర్థమైంది, 4వ స్టేజ్, అవి 3 కలుపుకొని కొట్టడం వల్ల నీకు ఎటువంటి పురుగు కూడా హాని చేయకుండా కాపాడుతుంది. ఇది 4వ స్టేజ్ అర్ధ సంజీని వీటి పద్ధతి. అయితే ఇది అర్ధ సంజీని దీని గురించి చెప్పాను, డిపెండ్ గురించి చెప్పాను. 60 రోజులకు మళ్ళీ ఒకసారి సేమ్ 60 రోజులు ఇక్కడ 60 రోజులు. ఇది సపరేట్ యూరియా మనం మామూలుగా యూరియా వేస్తాం కదా, అందులో వేసుకోవచ్చు. యూరియా నీకు ఇవి వాడితే యూరియా ఎన్ని బస్తాలు పడతాయి తెలుసా? బస్తాన్నర పడుతుంది. బస్తాన్నర పడుతుంది. డిఏపి ఎంత పడుతుంది నేను చెప్పాను కదా, 30 కిలోలు పడుతుంది. పేస్ట్ సైజ్ పడుతుంది అంటే పేస్ట్ సైడ్ 90% తగ్గుతుంది. 10% ఫస్ట్ టైంలో 10% వాడతాం. 10% అంటే సపోజ్ ఏదైనా ఒక పురుగు మందు వాడాలనుకుంటున్నాం, మనం మామూలుగా ఎంత పోస్తాం, పంపుకు 50 పోస్తాం. కొంచెం డోస్ ఉంటే 30 కూడా పోస్తాం. కానీ ఇది ఇందులో ఎంత కలుపుకోవాలి తెలుసా? 15% కలుపుకోవాలి. 15 ml కలుపుకోవాలి. అంటే ఎంత తగ్గుతుంది మనకు? ఇంకా 10 కలుపుకోవాలి. జస్ట్ మనకి కొంచెం డౌట్ ఉంటుంది, ఎందుకంటే స్టార్టింగ్ దా చెట్టు ఉంటుంది అని మనం 50 పోసి స్ప్రే చేసేవాళ్ళం కదా, మరి ఇది పని చెప్తుందో లేదో అన్న ఒక డౌట్ ఉంటుంది కొంతమంది. అలాంటప్పుడు ఏమైతుందంటే 15 వరకు పోసుకోవాలి, పోసుకొని వాడచ్చు. అట్లా నీకు రిజల్ట్ బట్టి మళ్ళీ నెక్స్ట్ ఇయర్ ఆ పెస్టిసైడ్స్ మొత్తం టోటల్ బంద్ చేసుకోవచ్చు. ఓకే. ఇంకొకటి స్ప్రే మ్యాక్స్ గురించి కూడా మర్చిపోయాం. స్ప్రే మ్యాక్స్ ఇంకొకటి ఏం చేస్తుందంటే మనం కొట్టే పెస్టిసైడ్స్ కావచ్చు, ఇప్పుడు ఏ మందైనా కావచ్చు, దాన్ని కలుపుకోవడం వల్ల ఏమవుతుందంటే గాలిలో కలవనీయదు, పోనీయదు, టోటల్ గా చేను మీద పడేటట్టు చూస్తుంది. దాని గాలిలో కలవడం వల్ల ఏమవుతుంది, మనకు కూడా ఎఫెక్ట్, గాలిలో ఉన్న జీవులకు ఎఫెక్ట్, టోటల్ గా వాతావరణానికి ఎఫెక్ట్. కాబట్టి అది అట్లా కలవనీయదు, గాలిలో కలవనీయదు. ఆ విధంగా కూడా పనిచేస్తుంది. ఇలా సాయిల్ హెల్త్ స్పెషల్ ఈ విధంగా పనిచేస్తుంది. రెండోది గార్డెన్ గోల్డ్ ఉంది కదా, ఈ గార్డెన్ గోల్డ్ ఏంటంటే నార్మల్లోకి వేసుకోవచ్చు. నార్మడి వేపుగా పెరుగుతుంది, ఏరుకుళ్ళు తెగుల్ని ఆపుతుంది. అప్పుడే నార్మల్లోనే ఆపుతుంది. ఇది నార్మల్లోనే ఏరుకుళ్ళు తెగుల్ని ఆపుతుంది. ఇది డిపెండ్ కలిపి చల్లుకోవాలి. అడుగులో చల్లుకుంటే అక్కడ నుండే స్టార్టింగ్ దశ నుండి ఏరుకుళ్ళు ఆపుతుంది. ఇది